వెజ్ బిర్యానీ చేసే విధానం. మా వంటలు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇవి బాస్మతి రైస్. ఆ డబ్బాతోని 1/2 kg డబ్బాది. ఒక డబ్బాకు 1.5 నీళ్ళు పోయాలి. మూడు అంటే 1.5 kg బియ్యం. ఒక 2 సార్లు కడుక్కొని ఒక 20 నిమిషాలు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక కప్పు బీనీస్, ఒక కప్పు బటానా, ఒక కప్పు గాజర్, క్యారెట్ దొరకాలి, గాజర్ అది, ఒక కప్పు ఆలుగడ్డ, 2 టమాటాలు, నూనె, పుదీనా, 2 చెంచాలు నెయ్యి, 1 చెంచా ఉప్పు, 2 చెంచాలు అల్లం వెల్లిగడ్డ పేస్ట్, సగం చెంచా సాజీర, ఒక 5-6 లవంగాలు, ఒక పువ్వు, కొంచెం పట్ట, ఒక 5-6 ఇలాచీలను జర దంచుకోవాలి. ఒక ఉల్లిగడ్డ, 4 పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఆయిల్ 3 పావుల ఆయిల్ వేసుకోవాలి. ఇలాచీలను కొంచెం దంచుకోవాలి, అట్లా దంచి వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక వేసేసుకోవాలి. కొంచెం వేగాలి, కొంచెం కలుపుకొని వేగిపోగానే ఉల్లిగడ్డ వేసేసుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కొంచెం గోల్డెన్ కలర్ రావాలి. ఉల్లిగడ్డ ఉడకాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి. మంచిగా కలుపుకొని 2 చెంచాలు నెయ్యితో టేస్ట్ బాగుంటుంది. రెండు చెంచాలు అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పుదీనా, 1 కప్పు పుదీనా, కొంచెం నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆలుగడ్డ వేసేసుకోవాలి. తర్వాత బటానా, బీనీస్, పచ్చి బటానా తెచ్చుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. గాజర్తో కూడా చాలా బాగుంటుంది. 2 టమాటాలు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని ఒక్క 5 నిమిషాలు నూనెలో మగ్గనియాలి. మూత పెట్టుకోవాలి, విజిల్ పెట్టద్దు. ఇప్పుడు 1కి 1 సగం నీళ్ళు పోసుకోవాలి. అయితే 3కి 4 సగం నీళ్ళు పోయాలి. కరెక్ట్ అవుతుంది అన్నం. 2, 3, 4 సగం కరెక్ట్ లెక్క సరిపోతుంది. మనం నీళ్ళు తీసుకున్నాం కదా, పొయ్యి మీద పెట్టుకోవాలి, వేడిగానికే పెట్టుకోవాలి. ఇప్పుడు బియ్యం కడుక్కొని బియ్యం ఇందులో వేసుకోవాలి. అయితే కాగబెట్టిన నీళ్ళు పోస్తే తొందరగా అవుతుంది అన్నం. ఇప్పుడు బియ్యం వేసుకొని మెల్లగా కలుపుకోవాలి, ఎందుకంటే బియ్యము ఇరిగిపోతాయి. మసాలా మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు కాగే నీళ్ళు ఇందులో పోసుకోవాలి.
నీళ్ళు బాగా కాగబెట్టుకోవాలి, కానీ నాకు కాగలేదు. వేడి నీళ్ళు పోయాలి. అన్నం కూడా పలుకులు పలుకులు అవుతుంది. ముందున కొంచెం ఉప్పు వేసిన, కొంచెం తగ్గింది, మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకోవాలి. అయితే విజిల్ పెడితే కూరగాయలన్నీ ఒక పక్కన వస్తాయి. కొంచెం మీద మూత పెట్టుకొని కొంచెం ఎసరు గుంజేదాకా పెట్టుకోవాలి. జర ఉడికినాక విజిల్ పెట్టాలి. ఉడుకుతుంది, ఎందుకంటే విజిల్ పెడితే మళ్ళీ ఒక పక్కకు పోతాయి అన్నీ. కొంచెం ఎసరు గుంజేదాకా పెట్టుకోవాలి. ఇప్పుడు విజిల్ పెట్టుకోవాలి. మా కుక్కర్ అయితే ఒకటే విజిల్ అన్నం అవుతుంది. మీకు ఎట్లా వీలైతే అట్లా బగాన్లో వండినట్టే అవుతుంది. ఒక విజిల్ అయింది, అన్నం రెడీ అయిపోయింది. అన్నము ఉడికిపోయింది. వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఒక బౌల్లో తీసుకోవాలి. ఇంతకుముందు చేసిన మసాలా కర్రీ లింక్ ఇస్తా చూడండి. టమాటా కర్రీ, రైతా, ఈ రెండుతో తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. డాబా స్టైల్లోనే ఉంటుంది అన్నం.